Pleasant good morning everyone. So welcome back to our channel and our class. So today we are going to mainly focus on some of the important general issues. So these issues are mainly covered from 10th class social studies paper 2. సో ఈరోజు మనం చెప్పుకోబోయేవి 10th క్లాస్ సోషల్ స్టడీస్ పేపర్ 2లో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. సో ఇష్యూస్ అన్నవి నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్, సో కాంపిటేటివ్ లెవెల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద సెషన్. ఓకే, సో ఈరోజు కొన్ని కొత్త కాన్సెప్ట్స్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం అండి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు లైఫ్ లాంగ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ యూజ్ అవుతాయి. సో ఎస్పెషల్లీ ఇది ఎక్స్క్లూజివ్లీ మాత్రం 10th క్లాస్ సోషల్ స్టడీస్ పేపర్ 2 అండి. సో వితౌట్ వేస్టింగ్ టైం ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద సెషన్. సో టుడే ఫస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ టెలికామ్ రెవల్యూషన్ అండి. సో టెలికామ్ రెవల్యూషన్. ఓకే, సో ఇప్పటివరకు మనం సోషల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పుకున్నాం. సో జనరల్గా వచ్చినటువంటి సొసైటీ రెవల్యూషన్స్ చెప్పుకున్నాం. సో ఇటువంటివన్నీ జనరల్ రెవల్యూషన్. కానీ ఇక్కడ ఫస్ట్ టైం నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ ద వర్డ్ టెలికామ్ రెవల్యూషన్. సో ఇక్కడ టెలికామ్ రెవల్యూషన్ అంటే ఇక్కడ ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని డెవలప్ చేస్తూ ఇండియాని ఒక అప్డేట్ అండ్ సైంటిఫిక్ టెక్నాలజీ రూపంలో డెవలప్ చేయడం అండి. సో దీన్ని మనం టెలికామ్ రెవల్యూషన్ అని చెప్తూ ఉంటాం. ఈ టెలికామ్ రెవల్యూషన్ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది అంటే మనకి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి దగ్గర నుంచి మనకి టెలికామ్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందండి. సో వీ కెన్ సే దట్ రాజీవ్ గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టెలికామ్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ఇండియన్ సెక్టర్. గట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ అతను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అంటే సూన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇందిరాగాంధీ. సో నిన్న మనం చెప్పుకున్నట్టుగా మనకి కాంగ్రెస్ పార్టీ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఉందండి. సో 52 నుంచి ఏకదాటిగా 77 వరకు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 77 దగ్గర నుంచి 79 వరకు కొంచెం బ్రేక్ పడింది. మళ్ళీ 80 నుంచి కంటిన్యూగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిందండి. సో అలా వస్తున్నప్పుడు 1984లో ఇందిరాగాంధీ గారు ఎక్స్పైర్ అయినప్పుడు ఆ టైం నుంచి వచ్చినటువంటి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హీఈస్ ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ సమ్ స్పెషల్ ఇంపార్టెన్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్. గట్ ఇట్ అన్నట్టు. సో ఆ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ని బేస్ చేసుకునే మనకి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అలాగే నెక్స్ట్ మనకి ఈ రైల్వే స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఆన్లైన్లో టికెట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ అలాగే మన ఇక్కడి నుంచి అక్కడికి ఒకరికి వెళ్ళిన మెసేజెస్ కన్వే చేయాలనుకున్న ఈ సెల్ టవర్స్ కానీ ఈరోజు మనకు ఉన్నటువంటి సెల్ నెట్వర్క్ కానీ వేరియస్ సిమ్ నెట్వర్క్ ఆపరేటర్స్ ఇవన్నీ మనకు చాలా అందుబాటులో వచ్చాయండి. సో వీటన్నిటికీ కూడా టెలికామ్ రెవల్యూషన్కి మన ఇండియాకి ఒక నెంబర్ 1 పొజిషన్ తీసుకురావడానికి ట్రై చేశారండి. సో యూ కెన్ సే దట్ రాజీవ్ గాంధీ హ్యాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇన్ ఇండియా. సో అతను ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అవ్వడం, సో రిమైనింగ్ అన్ని కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా తీసుకొచ్చారండి. సో C. కంపెనీస్తో టైఅప్ అవ్వడం అండ్ అలాగే మనకి BSNL లాగా అప్పుడు MNTL ఇలా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉండేవండి. సో వాటన్నిటినీ కూడా మన ఇండియాలోకి అప్డేట్ చేయడం, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ని ఇంప్రూవ్ చేయడం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మన ఇండియాని ఒక అప్డేట్ పొజిషన్లో నిల్చోబెట్టినటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. సో యూ కెన్ సే దట్ టెలికామ్ రెవల్యూషన్ ఈజ్ మెయిన్లీ డెవలప్డ్ బై రాజీవ్ గాంధీ. What it or not? So very important question అండి. సో 20th centuryలో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ కంట్రీ ఇండియా ఈజ్ టెలికామ్ రెవల్యూషన్. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు 1984లో ఆవిడ చనిపోయిందండి. 1984 31st అక్టోబర్ నాడు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చారు. సో రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ద బెస్ట్ థింగ్ హీ డన్ ఈజ్ bringing up the telecom revolution in India. So now the question is, who started telecom revolution in India? So the answer is Rajiv Gandhi. Got it or not? So idandi manaki telecom revolution gurinchi. And the second question is, which group of people అసాసినేటెడ్ రాజీవ్ గాంధీ? సో మనం ఇప్పటివరకు చూసుకున్నాం, జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు, చనిపోయారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు, ఆయన చనిపోయారు. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు, ఆవిడే చనిపోయారు. సో నెక్స్ట్ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు. సో రాజీవ్ గాంధీ గారిని మర్డర్ చేసినటువంటి ఆ గ్రూప్ ఏ గ్రూప్ అని అడుగుతున్నాడు. సో విచ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అసాసినేటెడ్ రాజీవ్ గాంధీ? సో రాజీవ్ గాంధీ గారి గురించి చంపినటువంటి ఆ గ్రూప్ పేరు LTTE గ్రూప్ అండి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ సోషల్ పబ్లిక్ సెట్ నెంబర్ 1 సెట్ నెంబర్ 2లో చెప్పుకున్నప్పుడు చెప్పండి LTTE గ్రూప్. సో వీళ్ళందరూ ఏంటంటే తమిళ గ్రూప్ అండి. సో ఇక్కడ జనరల్గా ఇక్కడ చూసుకుంటే LTTE గ్రూప్ వాళ్ళు రాజీవ్ గాంధీ గారి యొక్క మర్డర్కి రెస్పాన్సిబుల్ అండి. సో LTTE స్టాండ్స్ ఫర్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం.
ఓకే, సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ దీని ఫుల్ ఫామ్ కూడా చెప్పాను. ఎల్టీటీఈ గ్రూప్ అంటే లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ్ ఏలం, EALAM, ఈలం. గట్ ఇట్ అన్నాడు. సో ఈ గ్రూప్ వాళ్ళు రాజీవ్ గాంధీ గారి యొక్క మర్డర్కి రెస్పాన్సిబుల్ అయ్యారండి. సో రాజీవ్ గాంధీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు బ్రింగ్ అప్ ద టెలికామ్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అండ్ హీ వాజ్ మెయిన్లీ అసాసినేటెడ్ బై ఎ గ్రూప్ కాల్డ్ LTTE అండ్ LTTE స్టాండ్స్ ఫర్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ Tamil Elam. Got it or not? So this is the second topic and now I am entering into the third topic. ఇప్పుడు స్లోగన్స్ అండి. స్లోగన్స్ గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నిన్న ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని స్లోగన్స్ గురించి కూడా చెప్పుకున్నాం. సో అందులో ఉన్నావు గరీబీ హటావో ఇస్ ద స్లోగన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్. సో పేదరికాన్ని నిర్మూలించడానికి స్లోగన్ కింద పెట్టుకున్నటువంటి ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? గరీబీ హటావో. గట్ ఇట్ అన్నాడు. సో గరీబీ హటావో ఇస్ ద స్లోగన్ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. సో ఇందిరాగాంధీ గారి యొక్క స్లోగన్ ఏంటంటే గరీబీ హటావో. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో అడుగుతుంటాను. గరీబీ హటావో ఇస్ ద స్లోగన్ ఆఫ్ ఇందిరాగాంధీ. ఓకే, షీ ఈస్ ద థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఉమెన్ కేటగిరీలో అయితే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనకి జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి, థర్డ్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఇందిరాగాంధీ గారు. బట్ లేడీస్ కోట నుంచి అయితే ఫస్ట్ ఇందిరాగాంధీ గారు. సో షీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పుట్టింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఎమర్జెన్సీ కండిషన్ని పెట్టినటువంటి ఏకైక ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. అండ్ అలాగే గరీబీ హటావో ఈజ్ ఆల్సో ద స్లోగన్ ఆఫ్ ఇందిరాగాంధీ అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. Got it or not? So the next question is about the స్లోగన్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కూడా నేను చెప్పుకున్నాను. సో 1952 నుంచి 1964 వరకు జవహర్లాల్ నెహ్రూ గారు రూల్ చేశారండి. 1964లో నెహ్రూ గారు డెత్ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు. ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మనకు ఓన్లీ 2 years మాత్రమే పరిపాలించారు. ఆ పరిపాలించిన 2 yearsలో కూడా హీ హ్యాస్ పెర్ఫార్మ్డ్ అన్ ఎక్సలెంట్ జాబ్. అవునా కదా? అదే టైంలో మనకి యాంటీ హిందీ ఎడ్యుకేషన్స్ని కూడా హ్యాండిల్ చేశారు. అండ్ అలాగే దాంతోపాటుగా జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ కూడా ఇచ్చారండి. సో నౌ ద క్వశ్చన్ ఈజ్ జై జవాన్ జై కిసాన్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్ అని అడిగారండి. సో జై జవాన్ జై కిసాన్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ హీ వాజ్ ద సెకండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హూ కేమ్ టు ద రూలింగ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ఇన్ 1964 and he started ruling from 1964 to 1966 by giving a slogan of Jai Jawan Jai Kisan and he was the only prime minister who handled the anti-agitation Hindi movement. Got it or not? So this anti-agitation Hindi movement was started by the state of Tamil Nadu. Got it or not? So the next one is also the slogan. సో దిస్ స్లోగన్ ఈజ్ రిలేటెడ్ టు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండి. సో భారత జాతీయ ఉద్యమానికి సంబంధించింది. సో జై హింద్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ డాష్ అని అడుగుతున్నాడు. సో జై హింద్ అనే స్లోగన్ ఎవరిది అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, జై హింద్ అనే స్లోగన్ ఎవరిదంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండి. అండ్ హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హిందూ ఫౌజ్ అంటాం. వాట్ ఇట్ అన్నాడు. సో ఆజాద్ హిందూ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫౌండెడ్ బై నేతాజీ సుభాష్ చంద్రబోస్, popularly known as Netaji, and he has given a slogan of Jai Hind. Got it or not? So that was also one of the important slogan. And next one, Quit India Movement. So Quit India Movement, already I have given many number of times, I have told you more number of times about this Quit India Movement also. So it was started in the year of 1942. So please don't forget the Quit India Movement. 1942 August lo start ayindandi. So it was started by Mahatma Gandhi and he has given a slogan for Quit India Movement is do or die. Okay, so do or die is the slogan of Quit India Movement which was started by Mahatma Gandhi in the year of 1942 due to the rejection of Cripps Mission. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాతే కదండి స్టార్ట్ అయింది, అవునా కదా? సో యూ కెన్ సే దట్ క్విట్ ఇండియా స్లోగన్ అయితే డూ ఆర్ డై, జై హింద్ అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్, గరీబీ హటావో అయితే ఇందిరాగాంధీ, జై జవాన్ జై కిసాన్ అయితే మాత్రం లాల్ బహదూర్ శాస్త్రి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇంపార్టెంట్ స్లోగన్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో నెక్స్ట్ వన్, expand SRC. Okay, expand SRC. సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ జస్ట్ ఒక 1 day బ్యాక్ నిన్నటి క్లాస్లో మన SRC కమిటీ గురించి మనం చెప్పుకున్నాం. సో ఎందుకంటే మన తెలుగు ప్రజల కోసం పోరాడి 52 రోజుల నుంచి 58 రోజుల మధ్య దీక్ష చేసి చనిపోయినటువంటి లీడర్ పొట్టి శ్రీరాములు గారు. సో అతను యొక్క కోరికను నెరవేర్చి ఫైనల్గా SRC కమిటీ మనకి స్టేట్స్ అన్నవి లాంగ్వేజ్ బేసిస్ బట్టి ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది, అవునా కదా? సో ఇక్కడ SRC అంటే ఏంటని అడుగుతున్నాడండి, ఎక్స్పాండ్ SRC అని అడుగుతున్నాడు. సో SRC స్టాండ్స్ ఫర్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్.
వాట్ ఇట్ అన్నాడు. సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దీని తెలుగులో మనం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అంటామండి, లేదా సంఘం. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఆర్సి, అండ్ ఎస్ఆర్సి విజిటెడ్ ఇండియా ఇన్ 1953. 1953లో వచ్చి పరిశీలించి ఈ పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఉద్యమాన్ని అంతటినీ కూడా అబ్జర్వ్ చేసి అతను చనిపోయిన తర్వాత అంతా గమనించి ఈ రాష్ట్రాల్ని భాషా ప్రయుక్తంగా అంటే అకార్డింగ్ టు ద లాంగ్వేజ్ బేసిస్ బట్టి ఫామ్ చేసుకోవచ్చు చెప్పి ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చిన కమిటీ ఎస్ఆర్సి కమిటీ. అండ్ అందులో మనకి 3 మెంబర్స్ ఉన్నారని చెప్పుకున్నాను. సో ప్రీవియస్ క్లాస్లో ఎస్ఆర్సి కమిటీలో మనకి 3 మెంబర్స్ ఉంటారని చెప్పుకున్నాం. సో వాళ్ళు ఎవరంటే, ఒకటి ఫజల్ అలీ, ఓకే, ఫజల్ అలీ, అండ్ సెకండ్ వన్ పణిక్కర్, అండ్ థర్డ్ వన్ కుంజ్రు, KUNZRU, కుంజ్రు. సో ఈ 3 మెంబర్స్ కూడా మనకి ఎస్ఆర్సి కమిటీలో సభ్యులండి. సో 1953లో ఇండియాకి విజిట్ చేశారు. 1956లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏమని ఉందంటే, స్టేట్స్ కెన్ బి ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ లాంగ్వేజ్ ఆర్ లింగ్విస్ట్ బేసిస్. సో దాన్ని బేస్ చేసుకుని ఫామ్ అయిన ఫస్ట్ స్టేటే ఆంధ్రప్రదేశ్, విచ్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ November 1st, 1956. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ concept of Indian national movement. So the next one is about the డైరెక్ట్ యాక్షన్ డే అండి. సో ఇది కూడా మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో వస్తుందండి. సో డైరెక్ట్ యాక్షన్ డే. సో దిస్ డైరెక్ట్ యాక్షన్ డే ఇట్ వాజ్ మెయిన్లీ కమిటెడ్ బై ఆల్ ఇండియా ముస్లిం లీగ్. సో వాళ్ళు చాలా కాలం బట్టి వెయిట్ చేసి మన ఇండియా నుంచి ఎలాగైనా సరే సెపరేట్ అయిపోతూ ఒక సెపరేట్ ముస్లిం కంట్రీని డిమాండ్ చేశారు. ఆ ముస్లిం కంట్రీ మనకి పాకిస్తాన్. సో వాళ్ళు ఎప్పటికీ ఇవ్వకపోవడంతో సో వాళ్ళ యొక్క పేషెన్సీ బర్స్ట్ అయిపోయి ఇండియా మీద రియోట్స్ అండ్ అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలాగే దాని జరిగినటువంటి ఇన్సిడెంట్ డైరెక్ట్ యాక్షన్ డే. ఇట్ వాజ్ మెయిన్లీ కమిటెడ్ బై ఆల్ ఇండియా ముస్లిం లీగ్. సో ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెపరేట్ కమ్యూనిటీ ఫర్ ఆల్ ద ముస్లిమ్స్. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1906లో ఫామ్ అయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సెపరేట్ కమ్యూనిటీ ఫర్ ఆల్ ద ఎంటైర్ ముస్లిమ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్, అండ్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1906లో ఏ సెపరేట్ కమ్యూనిటీ ఫర్ ముస్లిమ్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందండి. సో వీళ్ళు ఇండియా మీద అటాక్ చేసి ఇండియా నుంచి ఎలాగైనా సరే సెపరేట్ అయిపోయి ఒక సెపరేట్ కంట్రీ, ముస్లిమ్స్ కోసం ఒక సెపరేట్ కంట్రీని ఫామ్ చేసుకుందాం అనుకున్నారు పాకిస్తాన్. సో అలా ఇవ్వకపోవడంతో ఒక డైరెక్ట్ యాక్షన్ డే అనేది మన ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది, ఆల్ ఇండియా ముస్లిం లీగ్. అది ఎప్పుడు జరిగింది అంటే, డైరెక్ట్ యాక్షన్ డే 16th August 1946. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడు జరిగిందంటే 16th August 1946లో జరిగిందండి. 16 August 1946, జస్ట్ 1 year బ్యాక్ టు ఇండిపెండెన్స్. 47లో వచ్చింది, కానీ ఇది జరిగింది 1946. సో ఇది జరిగిన తర్వాత ఇంకా వాళ్ళు మనం భరించలేమని చెప్పి ఫైనల్లీ ఇండియా అండ్ పాకిస్తాన్ వర్ పార్టీషన్డ్. ఓకే, అక్కడి నుంచి మన ఇండియాని పాకిస్తాన్ బైఫర్కేట్ అవ్వడం జరిగిందండి. సో అంతకు ముందు ద మెయిన్ యాక్టివిటీ డన్ బై ముస్లిం లీగ్ ఈజ్ డైరెక్ట్ యాక్షన్ డే. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ 16th August 1946 బై ఆల్ ఇండియా ముస్లిం లీగ్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ద నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, హూ ఈజ్ ద పర్సన్, లిసన్ కేర్ఫుల్లీ, హూ ఈజ్ ద పర్సన్ హూ ఫాట్ ఫర్ సెపరేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్? హూ ఈజ్ ద పర్సన్ హూ ఫాట్ ఫర్ సెపరేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్? తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా పోరాటం చేసి నిలబడినటువంటి ఒక నాయకుడు, లీడర్ ఎవరు? హూ ఈజ్ దట్ పర్సన్ అంటే పొట్టి శ్రీరాములు గారు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గౌరవనీయులైనటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. సో బేసికలీ హీ ఈజ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద కోల్డ్ వార్ అండి. సో ఇది ఆల్రెడీ మనం వరల్డ్ వార్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. సో వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత మనకి the world was divided into 2 super big powers. One is USA and second one is USSR. ఈ USA, USSR. సో USA అంతటా కూడా క్యాపిటలిస్ట్ బ్లాక్ కిందకి వెళ్తుందండి. USSR అంతా కూడా కమ్యూనిస్ట్ బ్లాక్ కిందకి వెళ్తుందండి. సో పరస్పరం అంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అయిన తర్వాత ద ఎంటైర్ కంట్రీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 blocks. ఈజ్ నథింగ్ బట్ క్యాపిటలిస్ట్ బ్లాక్ అండ్ కమ్యూనిస్ట్ బ్లాక్. సో కమ్యూనిస్ట్ బ్లాక్కి హెడ్ USSR, క్యాపిటలిస్ట్ బ్లాక్కి USA. సో వీళ్ళిద్దరి మధ్య ఇండైరెక్ట్గా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కింద జరిగినటువంటి ఇండైరెక్ట్ వార్ని మనం కోల్డ్ వార్ అంటామండి. గాట్ ఇట్ అన్న. సో కోల్డ్ వార్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ బట్ నాట్ రియల్, ఓకే, అన్రియల్ వార్ అండి. అంటే బయటకు కనబడకుండా సైలెంట్గా జరిగింది. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఐడియాలజికల్, అంటే వీళ్ళ ఐడియాస్ వాళ్ళకి, వాళ్ళ ఐడియాస్ వీళ్ళకి పడేవి కాదు. ఎవరెవరికి? క్యాపిటలిస్ట్ బ్లాక్కి, కమ్యూనిస్ట్ బ్లాక్కి, ఐ మీన్ యూఎస్ఏకి, యూఎస్ఎస్ఆర్కి. బికాస్ దీస్ 2 ఆర్ ద 2 సూపర్ బిగ్ పవర్స్ దట్ వర్ ఫౌండ్ ఆఫ్టర్ వరల్డ్ వార్స్. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వీళ్ళకి ఇండైరెక్ట్గా వార్ని తీసుకొచ్చింది. దట్ వార్ ఈజ్ నథింగ్ బట్ కోల్డ్ వార్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కోల్డ్ వార్ వాజ్ ఫాట్ బిట్వీన్ విచ్ ఆఫ్ ది కంట్రీస్ అని అడుగుతున్నాడు. కోల్డ్ వార్ ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అంటే
యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అండి, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటే రష్యా. యుఎస్ఏ అంటే అమెరికన్, అంటే యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్య జరిగినటువంటి ఐడియాలజికల్ ఇండైరెక్ట్ వార్ని మనం కోల్డ్ వార్ అంటున్నాం. సో ద నెక్స్ట్ వన్, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఎలక్షన్స్ గురించి మనం చెప్పుకున్నాం. సో దానికి సంబంధించిన క్వశ్చన్. సో ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ఇండియా? ఓకే, మనకి ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ఇండియా? సో మనకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది. సో 1947లో వచ్చిన తర్వాత 1950లో మనకి ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయిందని చెప్పుకున్నాం. 25th January 1950న ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయింది. ఈ ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయినటువంటి 2 yearsకి అంటే 1952లో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. Got it or not? So 1952 is the answer. For the first time in India, general elections were held in the year of 1952. Got it or not? So the next one, very very important concept. Which state started యాంటీ హిందీ ఎడ్యుకేషన్? సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఒక ఛాలెంజ్ని ఇతను హ్యాండిల్ చేశాడని చెప్పుకున్నాను. సో నౌ ద క్వశ్చన్ ఈజ్, విచ్ స్టేట్ స్టార్టెడ్ యాంటీ హిందీ ఎడ్యుకేషన్? యాంటీ హిందీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినటువంటి స్టేట్ ఏంటంటే తమిళనాడు అండి. బికాస్ ఇట్ వాజ్ ద స్టేట్ దట్ డస్ నాట్, ఆర్ ఇట్ వాజ్ ద స్టేట్ దట్ డిడ్ నాట్ లైక్ ఇన్ డిక్లేరింగ్ హిందీ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ కింద 1963లో డిక్లేర్ చేస్తే అది తమిళన్స్ నచ్చక ఈ తమిళనాడు ప్రజలు అన్నవాళ్ళు ఈ యాంటీ హిందీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. సో తమిళనాడు ఈజ్ ద ఆన్సర్ విచ్ స్టార్టెడ్ యాంటీ హిందీ ఎడ్యుకేషన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ. ఇందాక చెప్పుకున్నట్టుగా, సో విచ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లిజన్ కేర్ఫుల్లీ, విచ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా? ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇండియాలో ఫస్ట్ టైం ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈజ్ శ్రీమతి ఇందిరాగాంధీ. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇందిరాగాంధీ గారి మాత్రమే ఫస్ట్ టైం ఇండియాలో ఎమర్జెన్సీ పెట్టారండి. సో బై టేకింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. సో ఎమర్జెన్సీ రూల్ పెడితే ఇంకా ఏ స్టేట్స్లో కూడా సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ గవర్నర్లు, సో వీళ్ళెవరు ఇంకా కంట్రోలింగ్ ఉండదండి. సో ద ఎంటైర్ ఇండియా అంతా కూడా డైరెక్ట్గా ప్రెసిడెన్షియల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దాన్ని మనం ఎమర్జెన్సీ అంటాం. ఈ ఎమర్జెన్సీని పెట్టడం వల్ల మనకి సిటిజన్స్కి ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కూడా ఆ టైంలో సస్పెండ్ అయిపోతాయండి. సో ఆ టైంలో ఫండమెంటల్ రైట్స్ అన్నవి ఎవరికి వర్తించవు. అంటే ఎమర్జెన్సీ నడుస్తున్నప్పుడు ఈ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండమెంటల్ రైట్స్ విల్ బి సస్పెండెడ్, ఎవరికీ వర్తించవు. ఎందుకంటే కంట్రీ విల్ బి అండర్ ద ప్రెసిడెన్షియల్ రూల్. అతను ఏం చెప్తే ఇంక మొత్తం కంట్రీ మొత్తం అదే ఫాలో అవ్వాలి. Got it or not? So all the fundamental rights will be suspended and censorship on media also will be cancelled. అంటే ఇప్పుడు మనకి ఏదైనా న్యూస్ వస్తే మనకి మీడియా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు వెంటనే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి, లేదా రేడియో అవ్వచ్చు, లేదా న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ఈ మీడియా అవ్వచ్చు, మొత్తానికి ఏదైనా ఒక మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ, సో ఇటువంటివన్నీ ఇట్లో కూడా మనకి ఇమీడియట్ న్యూస్ వస్తూ ఉంటుంది. సో అటువంటి వాటికి కూడా అలౌ చేయలేదు ఎమర్జెన్సీ టైంలో. దాన్ని మనం సెన్సార్షిప్ అంటాం, CENSOR. ఈ సెన్సార్షిప్ ఆన్ మీడియా కూడా కంప్లీట్గా బ్యాన్ చేశారు. సో ఫండమెంటల్ రైట్స్ ఆగిపోయినాయి, సెన్సార్షిప్ పోయింది, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా భంగం కలిగింది. సో వాళ్ళకి కంప్లీట్గా చెప్పాలంటే డెమోక్రసీకి ఒక చిన్న విధమైనటువంటి ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఇది జనరల్గా ఈ ఎమర్జెన్సీ పెట్టడానికి రకరకాల కారణాలు వస్తూ ఉంటాయి. సో పక్క దేశాల నుంచి మన దేశం మీద ఏమైనా బెదిరింపులు వచ్చినప్పుడు కానీ, బాంబు బెదిరింపులు కానీ, థ్రెటనింగ్స్ కానీ, లేదా అటాక్స్ జరుగుతున్నప్పుడు కానీ, లేదా ఒక కంట్రీ ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉండడం, అంటే ఆర్థికంగా వెనకబడిపోవడం కానీ, సో మనకి ఏవైనా ఒక ఇబ్బందులు లాంటివి ఏమైనా ఉంటే, అంటే ధరలు పెరిగిపోవడం, ఉద్యోగాలు పోవడం, లేదా స్టాక్ మార్కెట్లు పడిపోవడం, ఇటువంటివన్నీ కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి. అలాగా దేశంలో ఫస్ట్ టైం ఎమర్జెన్సీ పెట్టినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఎప్పుడు పెట్టారు అంటే 1975. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1975లో ఫస్ట్ టైం ఇండియాలో ఎమర్జెన్సీ అనేది పెట్టడం జరిగిందండి, బై టేకింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ప్రెసిడెంట్. ఆ టైంలో ఎంటైర్ కంట్రీ విల్ బి under the control of president only, and during that emergency all the fundamental rights will be suspended and censorship on media will be cancelled and the democracy will be given a little bit disturbance for the entire all the citizens of the country. And for the first time this emergency was imposed by Indira Gandhi in the year of 1975. Got it or not? సో ఇది మనకి ఎమర్జెన్సీ గురించి అండి. Got it or not? సో ఎప్పుడైతే ఎమర్జెన్సీ అనేది రన్ అవుతుందో ద ఎంటైర్ ఇండియా ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద
very important question. Already it was covered in the previous classes. మేరా పైబీ మూమెంట్ టుక్ ప్లేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డాష్ అని అడుగుతున్నాను. సో మేరా పైబీ మూమెంట్ ఏ స్టేట్లో జరిగింది అంటే మణిపూర్ అండి. ఓకే, మేరా పైబీ మూమెంట్ 1977 1977 ఆ టైంలో జరిగిందండి. మణిపూర్ స్టేట్లో జరిగింది. ఓకే, సో ద మీనింగ్ ఆఫ్ ద మేరా పైబీ ఏమని చెప్పుకున్నాం? టార్చ్ బేరర్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మేరా పైబీ అంటే టార్చ్ బేరర్స్ అని అర్థం. ఇది ఏ స్టేట్లో జరిగింది అంటే మణిపూర్ 1977. It was mainly participated by women. Got it or not? So the next one is about Indian national movement. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ గురించి అండి క్వశ్చన్. చూడండి, ఏ సెపరేట్ కమ్యూనిటీ ఫర్ ముస్లిమ్స్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ డాష్ ఇయర్ అని అడుగుతున్నాడండి. ఏ సెపరేట్ కమ్యూనిటీ ఫర్ ముస్లిమ్స్ వాజ్ ఫార్మ్డ్. ఏ సెపరేట్ కమ్యూనిటీ ఫర్ ముస్లిమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్. అది ఎప్పుడు ఫార్మ్ అయింది అని అడుగుతున్నాడు. ఏ సెపరేట్ కమ్యూనిటీ ఫర్ ముస్లిం లీగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1906 అండి. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఫార్మ్ అయింది. సో ద నెక్స్ట్ వన్ చైనా గురించి అండి. సో ఆల్రెడీ మనం 13, 14, 15th లెసన్లో నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ కాలనీస్లో మనకి చైనా గురించి వస్తుందండి. సో నౌ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ విచ్ కంట్రీ వాజ్ రూల్డ్ బై మంచూ డైనాసిటీ టిల్ 1911. సో విచ్ కంట్రీ వాజ్ రూల్డ్ బై మంచూ డైనాసిటీ టిల్ 1911. సో ప్రపంచంలో 1911 సంవత్సరం వరకు మంచూ డైనాసిటీ కంట్రోల్లో ఉన్నటువంటి కంట్రీ ఏది అని అడుగుతున్నాడు. సో మనకి ఈ టాపిక్ చైనా దగ్గర వస్తుందండి. సన్ యట్ సెన్ గురించి వస్తుంది, గోమింగ్డన్ పార్టీ గురించి వస్తుంది, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ గురించి వస్తుంది, అలాగే రిపబ్లిక్స్ ఆఫ్ చైనా గురించి వస్తుంది. సో అక్కడ మనకి వియట్నాం, నైజీరియా ఇవన్నీ కూడా మనకి ఆ లెసన్లో వస్తూ ఉంటాయండి. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒకప్పుడు 1911 వరకు చైనా కూడా ఒక మోనార్కీ కంట్రోల్లో ఉండేదండి. ఆ డైనాసిటీ ఎవరంటే మంచూ డైనాసిటీ. సో 1911 వరకు చైనా అన్నది మంచూ డైనాసిటీ కంట్రోల్లోనే ఉండేది. 1911 తర్వాత మోనార్కీ ప్లేస్లో రిపబ్లిక్ వచ్చింది. అంటే ఇక్కడ మోనార్కీ నుంచి రిపబ్లిక్ కింద మార్చిన వాడు చైనాలో సన్ యట్ సెన్. ఓకే, ద పర్సన్ ఈజ్ సన్ యట్ సెన్. SUN, సన్ హైఫన్ పెట్టాలి, YET ఎట్ హైఫన్ మళ్ళీ SEN. సన్ యట్ సెన్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ కన్వర్టెడ్ దట్ మోనార్కియల్ చైనా ఇంటూ రిపబ్లిక్ చైనా. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఈ మంచూ డైనాసిటీ చేత పరిపాలించబడిన కంట్రీ ఏంటంటే చైనా అండి. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద పార్టీ విచ్ వాజ్ ఫార్మ్డ్ బై అడాల్ఫ్ హిట్లర్. ఇది మనకి వరల్డ్ వార్స్లో వస్తుందండి. ఓకే, సో World War I, World War II. సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అప్ ద క్లాస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్ డైరెక్ట్లీ. సో అయితే ఇక్కడ పార్టీ విచ్ వాజ్ ఫార్మ్డ్ బై హిట్లర్. హిట్లర్ ఫామ్ చేసిన పార్టీని ఏ పార్టీ అని అంటామండి? నాజీ పార్టీ అంటామండి. నాజీ, NAZI. ఓకే, నాజిస్ట్ అంటే పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్ని నాజిస్ట్ అంటాం, నాజిస్ట్. అయితే ద పార్టీ నేమ్ వచ్చి నాజీ పార్టీ విచ్ వాజ్ మెయిన్లీ ఫార్మ్డ్ బై అడాల్ఫ్ హిట్లర్ అండ్ హీ వాజ్ ద పర్సన్ హూ ఈజ్ ఫ్రమ్ జర్మనీ. ఓకే, జర్మనీ కంట్రీకి చెందినటువంటి అడాల్ఫ్ హిట్లర్ చేత ఫామ్ అయినటువంటి పార్టీ నాజీ పార్టీ. సో ఇతను చేసినటువంటి మెయిన్ బిగ్ మిస్టేక్ ఏంటంటే జ్యూస్ మతం ప్రజల్ని చంపించడం, అంటే మాస్ మర్డరింగ్కి గురి చేశారండి. జ్యూస్ అంటే ఒకప్పుడు జర్మనీ దగ్గర ఉన్నటువంటి లోవర్ రిలీజియన్ పీపుల్, అంటే తక్కువ మతానికి చెందినటువంటి ప్రజల్ని అణగదొక్కేయడం, వాళ్ళని మాస్ మర్డరింగ్ చేయించడం, అంటే జ్యూస్ మతానికి సంబంధించినటువంటి ప్రజల్ని, JEWS జ్యూస్ అంటే వీళ్ళు ఒక క్రిస్టియన్స్లో ఒక భాగం అండి. సో వీళ్ళని మాస్ మర్డరింగ్ చేయించడం, బలవంతంగా చంపించేయడం, ఖాళీ చేయించి పంపించడం, ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళందరి మీద అటాక్స్ చేయించడం, ఇవన్నీ కూడా హిట్లరే చేయించాడండి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ మర్డరింగ్ ఆఫ్ జ్యూస్ వాజ్ మెయిన్లీ డన్ బై డాష్ అని అడుగుతున్నాడు. మర్డరింగ్, ఓకే, లేదా అసాసినేషన్ అని కూడా చెప్పొచ్చు. మర్డరింగ్ ఆఫ్ జ్యూస్ వాజ్ మెయిన్లీ డన్ బై డాష్ అంటే జ్యూస్ మతం ప్రజల్ని చంపించినటువంటి వ్యక్తి ఎవరంటే అడాల్ఫ్ హిట్లర్. అలాగే అడాల్ఫ్ హిట్లర్ పెట్టినటువంటి పార్టీ పేరు ఏంటని అడుగుతుంది, నాజీ పార్టీ అని. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ఎక్స్పాన్షన్ అండ్ అబ్రివేషన్. ఎక్స్పాండ్ RSS. ఓకే, మన చిన్న అబ్రివేషన్ క్లాస్ చెప్పినప్పుడు ఇది ఒకటే నేను చెప్పలేదండి, సారీ ఫర్ దట్ వన్. సో ఇక్కడ వచ్చేటటువంటి అబ్రివేషన్ ఏంటంటే ఎక్స్పాండ్ RSS. RSS అంటే ఏంటి? R అంటే రాష్ట్రీయ. ఓకే, రాష్ట్రీయ. S అంటే స్వయం, ఇంకొక S అంటే సేవక్. రాష్ట్రీయ స్వయం సేవక్. RSS స్టాండ్స్ ఫర్ రాష్ట్రీయ స్వయం సేవక్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అబ్రివేషన్. సో ద నెక్స్ట్ వన్ టాపిక్ ఈజ్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్. ఇది జనరల్ కాన్సెప్ట్ అండి.
గ్రీన్ పీస్ మూమెంట్ అండి, ఇది ఎప్పుడు మీరు వినే ఉండరు. సో జనరల్గా చిప్కో మూమెంట్ విన్నాం, సోషల్ హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ విన్నాం, ఇటువంటివి విన్నాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి కొత్త మూమెంట్ గ్రీన్ పీస్ మూమెంట్. ఈ గ్రీన్ పీస్ మూమెంట్ అంటే ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి ఎకో సిస్టమ్స్ కానీ ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ జరగకుండా పర్యావరణం శుభ్రంగా రక్షించుకోవడానికి తలపెట్టినటువంటి ఉద్యమమే గ్రీన్ పీస్ మూమెంట్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే జనరల్గా 1971 ఈ టైంలో మనకి స్టార్ట్ అయిందండి. గ్రీన్ పీస్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1970. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలో స్టార్ట్ అవ్వలేదండి. ఇది ఎక్కడ జరిగిందంటే నార్త్ అమెరికా కాంటినెంట్లో, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, నార్త్ అమెరికా కాంటినెంట్లో అలాస్కా దగ్గర జరిగిందండి. అలాస్కా అనే కంట్రీ. సో నార్త్ అమెరికా కాంటినెంట్ ఉంటుంది కదా, నార్త్ అమెరికా కాంటినెంట్లో అలాస్కా అనే కంట్రీలో ఈ గ్రీన్ పీస్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో 1970sలో చాలామంది సైంటిస్టులు కానీ ఈ కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ వచ్చి వాళ్ళు ప్రయోజనాల కోసం ఈ సముద్రాల దగ్గర ఉన్నటువంటి వాటర్ బాడీస్ అంటే ఓషన్స్ కానీ సీస్ కానీ ఏవైతే ఉన్నాయో, సో ఆ ఓషన్స్ లోపలికి వెళ్ళి వాటర్ కింద న్యూక్లియర్ టెస్టులు చేసి ఇవ్వాలండి. ఆ న్యూక్లియర్ టెస్ట్ చేయడం వల్ల ఆ హార్మ్ఫుల్ మెటీరియల్ ఏదైతే ఉందో అది వాటర్లోకి స్ప్రెడ్ అవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఆక్వాటిక్ సిస్టమ్ అంతా దెబ్బతినడం, సో దాన్ని బేస్ చేసుకుని బతికే ప్రజల మీద ఇబ్బంది పడడం, సో ఫైనల్గా ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అయ్యి ఎకో సిస్టమ్ అంతా ఫైనల్గా డ్యామేజ్ అవ్వడం, ఇదంతా కూడా ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ అవ్వడం, ఇలాంతా అవ్వకూడదని చెప్పి ఆ గ్రీన్ పీస్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దిస్ వాజ్ ద మెయిన్ ఇంట్రడక్షన్ అబౌట్ దట్ వన్. సో గ్రీన్ పీస్ మూవ్మెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1971 అండ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ అలాస్కా ఇన్ నార్త్ అమెరికా ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద టెస్టింగ్ ఆఫ్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ అండర్ గ్రౌండ్ వాటర్. అంటే సముద్రాల దగ్గర ఉన్నటువంటి వాటర్లో ఈ న్యూక్లియర్ టెస్టులు చేయకూడదు, ఇలా చేస్తే ఎకో సిస్టమ్ అండ్ ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అవుతుందని చెప్పి స్టార్ట్ చేసినటువంటి ఉద్యమమే గ్రీన్ పీస్ మూవ్మెంట్. ఎక్కడ స్టార్ట్ అయిందంటే అలాస్కా. ఎప్పుడంటే 1971 అని రాయండి. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గ్రేట్ డిప్రెషన్ అండి. గ్రేట్ డిప్రెషన్. సో ఇప్పుడు మనకి కరోనా మనకి 2 years నుంచి ఎలా పట్టి పీడిస్తుందో, సో మనకి 2019 ఎండింగ్లో వచ్చింది కాబట్టి COVID-19 అంటున్నాం, అవునా కదా? అలా ఇక్కడ కూడా గ్రేట్ డిప్రెషన్ అంటే తీవ్ర ఆర్థిక మాంద్యం అంటామండి. సో ఈ తీవ్ర ఆర్థిక మాంద్యం కూడా ఒకప్పుడు ప్రపంచంలో ఒక కుదిపేసింది. అంటే ఇప్పుడు మనకి కరోనా ఎలా పట్టి పీడిస్తున్నాం, 2019, 2020, 2021 ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇలా వేవుల ప్రకారంగా వెళ్ళిపోతుంది మనకి. అలాగే ఆ టైంలో గ్రేట్ డిప్రెషన్ కూడా వచ్చిందండి. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1929. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ వన్. ఓకే, 1929 1929లో గ్రేట్ డిప్రెషన్ అన్నది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అమెరికా, యుఎస్ఏలో స్టార్ట్ అయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తీవ్ర ఆర్థిక మాంద్యం, ఆర్థికం అంటే డబ్బు ప్రకారంగా, ఫైనాన్షియల్ ప్రకారంగా స్టాక్ మార్కెట్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో స్టాక్ మార్కెట్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే యుఎస్ఏ. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇది 1929లో స్టార్ట్ అయ్యి దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని మొత్తం కుదిపిందండి. సో 1929 to 1939 వరకు దాదాపుగా పీరియడ్ ఆఫ్ 10 years మీన్స్ ఏ డీకేడ్. ఓకే, ఒక డీకేడ్ కాలం పాటు మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా ఒక ఊపేసింది. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ గ్రేట్ డిప్రెషన్. ఈ గ్రేట్ డిప్రెషన్ నడుస్తున్నంత 10 yearsలో కూడా చాలామంది అమెరికన్స్కి ఉద్యోగాలు కోల్పోయింది. అంటే ఈ గ్రేట్ డిప్రెషన్ నడుస్తున్న ఈ 10 కాలాల్లో ద మెయిన్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ ఏంటి అంటే, ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ అని అడుగుతూ ఉంటాడండి. ఓకే, సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోవడంతో ఫుడ్ సెక్యూరిటీ లేదు, ఇన్కమ్ సెక్యూరిటీ లేదు. సెకండ్ పాయింట్ కింద రాయించాను, అంటే మెనీ ఫ్యామిలీస్ దే లాస్ట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫ్యామిలీ సెక్యూరిటీ. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. అలాగే చాలా ఇండస్ట్రీస్, చాలా ఫ్యాక్టరీస్ కూడా షట్ డౌన్ అయిపోయి, అలాగే మనీ యొక్క వాల్యూ బాగా డిక్లైన్ అయిపోయింది. అలాగే అగ్రికల్చర్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్కి కూడా డిమాండ్ బాగా తగ్గిపోయింది. అలాగే 25% ఆఫ్ ద అమెరికన్స్ దే బికెమ్ ద జాబ్లెస్. అంటే దాదాపుగా అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు 25% కంప్లీట్గా అన్ఎంప్లాయ్స్ అయిపోయారు. సో అమెరికాలోనే 25, ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 33%. సో ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది 1929లో స్టార్ట్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ఈసారి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ద గ్రేట్ డిప్రెషన్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1929 and it continued for a period of 1 decade from 1929 to 1939 and it was started in the country of America, USA, due to ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పుకున్నామంటే కొలాప్సింగ్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్.
గాట్ ఇట్ అన్నాడు. సో అక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోవడం వల్ల స్టార్ట్ అయింది కాబట్టి గ్రేట్ డిప్రెషన్ పెట్టాము. గాట్ ఇట్ అన్నాడు. సో దీని యొక్క ఎఫెక్ట్స్ మనం చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం? అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ అండ్ మెనీ ఫ్యామిలీస్ దే బికెమ్ incomeless and jobless and shelterless, and 25% of the Americans completely they become unemployed. And finally, apart from Americans, so worldwide 33% people they lost their livelihood. I mean they lost their many jobs, and finally many factories, many industries they came to be closed down, and the value of money has been completely declined, and agriculture produces has been decreased very very rapidly. So these are the important effects of Great Depression. Got it or not? So ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1929. ఓకే, ఎక్కడ స్టార్ట్ అయిందంటే USA. So due to the collapsing of the stock market. Got it or not? So these are the some of the important questions. So till now we have covered nearly 21 topics. 21 topics ఇప్పటి వరకు మనం కవర్ చేసుకుంటూ వచ్చామండి. సో వీటిని మీరు ఒక్కసారి రివైజ్ చేసుకోగలిగితే సో డైరెక్ట్లీ ఇంకా రేపు సోషల్ మూమెంట్స్ అండ్ వరల్డ్ వార్స్కి వెళ్ళిపోదాం. సో దట్ యూ కెన్ కంప్లీట్ ద remaining topics. Okay, got it or not? So please revise all these concepts once again. Okay, have a nice day. Thank you. Stay home, stay safe.